బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులను జారీ చేశారు. ఇక ఏసీపీ ఎదుట హాజరు కావాలని ఈ నోటీసులో పేర్కొన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి ఓ రాజకీయ నాయకుడికి నోటీసులు జారీ అయ్యాయి. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలకు ఒక్కడిగా చోటు చేసుకుంటున్నాయి. ఇక గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులను జారీ చేశారు. ఇక ఏసీపీ ఎదుట ఈ రోజే హాజరు కావాలని నోటీసులు పేర్కొన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి ఓ రాజకీయ నాయకుడికి నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతి లిఖిత అందిస్తారు. లిఖిత చెప్పండి, ది ఫస్ట్ టైం రాజకీయ నాయకుడికి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే నోటీసులు ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు చిరుమూర్తి లింగయ్య అసలు రెస్పాండ్ అవుతున్నారా? ఈ రోజే అటెండ్ అవుతారా లేదా? రైట్ వరుణ్, ఈ కేసులో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అధికారుల పేర్లు మాత్రమే, ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించిన సమాచారం మాత్రమే బయటికి వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే ఓ రాజకీయ నాయకుడి పేరు బయటికి రావడం జరిగింది. అతనికి ఆల్రెడీ నోటీసులు కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలంటూ నోటీసులు కూడా జారీ అయిన పరిస్థితి. అయితే ఆయన మాత్రం ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం తనకు కొంత షెడ్యూల్ ఉందని, ఒక 2-3 రోజుల తర్వాత నేను వచ్చి వారిని పర్సనల్ గా కలుస్తానంటూ కూడా చెప్పినట్లుగా సమాచారం అయితే అందుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఆయన కొన్ని రిపోర్ట్ల ప్రకారం అతని హస్తం కూడా ఉందంటూ అధికారులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకునే ఈ రోజు ఈ యొక్క విషయం పైన అతన్ని విచారణకు పిలిచినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరో విషయం కూడా ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులోని కీలక నిందితుడు మాజీ చీఫ్ కు సంబంధించి కూడా ఆయనకు కుటుంబ సభ్యులు ఆల్రెడీ అమెరికాలో ఉన్నారు. వారికి గ్రీన్ కార్డు ఆల్రెడీ ఉండడంతో వారి సహాయంతో గ్రీన్ కార్డ్ ని కూడా అప్లై చేయడం, దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తులో అతనికి ఇప్పటికే గ్రీన్ కార్డు కూడా వచ్చినట్లుగా సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు ఏంటి అనే వివరాల పైన కావచ్చు, అసలు ఇక్కడ నుండి అక్కడికి ఎలా అప్లై చేసుకున్నారు అనే వివరాలు కూడా ఆరా తీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వరుణ్, లిఖిత, బీఆర్ఎస్ నాయకుల్లో కూడా చిరుమూర్తి లింగయ్యకి ఆల్రెడీ కూడా బీఆర్ఎస్ నాయకులే దీని ప్రధాన పాత్ర అంటూ కూడా వార్తలు పూర్తిగా వైరల్ అవుతున్నాయి ఫోన్ ట్యాపింగ్ విషయంలో. సో ఇంకా చిరుమూర్తి లింగయ్యకి నోటీసులు ఇవ్వడం ద్వారా ఇప్పటివరకు ఎవరైనా బీఆర్ఎస్ నేతలు, అటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మిగిలిన ఇతర నేతలు ఎవరైనా వచ్చి మీడియా ముందు కానీ వాళ్ళు అసలు రెస్పాండ్ అయ్యే విధంగా ఏమైనా ప్రయత్నం చేశారా? కొద్దిసేపటి క్రితం కూడా ఈ లింగయ్య అనే వ్యక్తి అతను బీఆర్ఎస్ భవన్ కి రావడం జరిగింది. ప్రస్తుతం ప్రెస్ మీట్ కి సంబంధించి బీఆర్ఎస్ భవన్ లో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలకు ఆయన హాజరు కావడం, ఇక్కడ ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ని కూడా కలవడం జరిగింది. అయినప్పటికీ కూడా వారి అంతరంగ చర్చలు కొన్ని జరిగినట్లుగా సమాచారం ఉంది, కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనే వివరాలపైన క్లారిటీ లేదు. అయితే దీనిపైన లింగయ్యను ప్రశ్నించినప్పుడు అతను ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయిన పరిస్థితి కూడా, ఎందుకంటే కేసులో తాను ప్రస్తుతం నిందితుగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది కాబట్టి అతనికి సంబంధించి తాను ఏం మాట్లాడాలి ఏంటి అనే విషయం పైన
క్లారిటీ లేకపోవడంతో అతను సైలెంట్ గా వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి అతని దోష నిర్దోష అనే వివరాల పైన పూర్తి స్థాయి ఆధారాలతో బయటకు వస్తాను అంటూ నర్మగర్భంగా చెప్పి వెళ్ళిపోయిన ఉంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత ఫర్ ది అప్డేట్.